అందరికంటే నిన్నే ఎక్కువ నమ్మినా, కానీ నువ్వేం చేసావు? మా అమ్మ అనేది నీకు బాధ అయినా భయమైనా ఏ సమస్య వచ్చినా అంజిని తలుచుకో అన్నీ తీరిపోతాయి అనేది. కానీ మరి నువ్వెక్కడ? రా రా మరి. అంజి అక్కడ నా ప్రాణాన్ని తీసుకెళ్తుంటే పిరికి పొందలా దెబ్బలు తిని నీ దగ్గరకు వచ్చిన. నేను ఇప్పుడు పెద్ద సమస్యలో ఉన్నా, బాధతో ఉన్నా, భయంతో ఉన్నా. నీ ముందు మోకరిల్నా అయ్యా, రావయ్యా. నువ్వు రావు కదా అంటే మా అమ్మ చెప్పిన ఆ మాటలన్నీ అబద్ధాలు, నువ్వు అబద్ధం. అసలు నువ్వు ఒక బండరాయి మాత్రం. మా అమ్మ నువ్వు నాకు అండగా ఉంటావని నాకు హనుమంతు అని పేరు పెట్టింది. ఇచ్చింది కదా మా అమ్మ. నువ్వు రావు రాలేవు. ఏందిరా ఇంత గట్టి ఎవరున్నావు? సర్లే, నీ బాధ వెనకాల ఉన్న రీజన్ ఏంటో చెప్పు. భయంగా ఉంది హనుమంతు. ఎందుకు? మా నాన్న ఒక విధవ దగ్గర అప్పు తీసుకున్నాడు. వాడు ఆ అప్పుకి వడ్డీ మీద వడ్డీ వేసి ఇప్పటికీ 30 లక్షలు ఇంకా బాకీ ఉన్నాం. కానీ మేము అసలు డబ్బులు ఎప్పుడో క్లియర్ చేసాం. ఆ వడ్డీలే ఇప్పుడు 30 లక్షలు అయ్యాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడి పేరేంటి? వాడి పేరు రావణ, పూర్తి పేరు మహిరావణ. వాడు ఇల్లునో లేక భూమినో తాకట్టు పెట్టుకొని అప్పులు ఇవ్వడు. అప్పు తీర్చన్నాడు సంతకం పెట్టిన వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్ముకుంటా అని మన దగ్గర నుంచి సంతకాలు తీసుకొని వెళ్తాడు. అలా నేను బలైపోయా. ఎందుకు? కొంపేసి నువ్వు సంతకం పెట్టినావే ఏంది? అవును, ఆ సంతకం నేనే చేశా. ఏం పర్లేదే మీనాచి, మా అంజికి చెప్తా, అన్న ఆయనే చూసుకుంటాడు. నిన్న అమ్మాయి కూడా అన్నాడు, ఇంకేమన్నాలో నాకైతే అర్థం కావట్లేదు. సరే పద ఇంటికి వెళ్దాం. అగో అక్కడ చూడు, ఏమైంది? మహిరావణ మనుషులు ఎందుకు వస్తున్నారు హనుమంతు? మీనాక్షి అన్నారమ్మంట అన్నాడు. మీరేదైనా ఉంటే ముందు మా నాన్నతో మాట్లాడుకోండి. ఏ పిల్ల, మా రావణన్న ఇచ్చిన టైం అయిపోయింది. నీ అయ్యేమో తప్పించుకొని తిరుగుతాడు. టైం లేదు కానీ నడు. చల్, వీళ్ళయ్యా పైసలేడు. దీన్ని తీసుకోపోయి దీన్ని బాడీ పాటలు అమ్మి మరీ డబ్బులు తీసుకుంటా. నడు. చేదిరా, ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి. మీనాచి జోలికి ఎవరు రావద్దు. ఒకవేళ వచ్చిందనుకో అంజికి చెప్తా నేను. అంజవర్రా? ఏంటి మీకు అంజి తెలీదా? అంజి నా బెస్ట్ ఫ్రెండ్ హనుమాన్. ఇంకో విషయం చెప్పాలా మీకు, నా పేరు కూడా హనుమంతే. అర్థమైంది కదా? మీనాక్షి జోలికి వచ్చిందనుకో నేను అంజికి చెప్తా. హనుమంతు నా మాట విను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళని కొడతారు. ఏం కాదు, వెళ్ళిపో. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో హనుమంతు, వాళ్ళని కొడతారు. వెళ్ళి నువ్వు మీ అంజిని తీసుకొచ్చుకో, ఇంకెవరినైనా తీసుకొచ్చుకో. ఇప్పుడు దీన్ని తీసుకోగలుగుతానా? దమ్ముంటేనే నాపు. ఏందిరా మీ తప్పలో డిస్కషన్? మీనాక్షి రేయ్, వాళ్ళ సంగతి చూసుకో, నేను సంగతి చూసుకుంటా. మీనాక్షి అబ్బా. ఇప్పుడు పిలుచుకుంటారా మీ అంజిని?
నేను అంజీకి చెప్తాను. ఓ సో అంతేనా? ఏంటి అంతేనా? ఇంత జరిగినా కూడా అంజి రావడం లేదు, ఏం చేయడం లేదు. అబ్బా దీనికి అంజి దాగేందుకు? నువ్వెళ్ళు కొట్టేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకో అంతే. అరే అంజి లేకుంటే ఎలా? అమ్మో నాకంత ధైర్యము లేదు, అంజుకున్నంత పవరు లేదు. ఫర్ సపోజ్ నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు అంజుకున్న పవర్సే నీకొస్తే నీకు ఓకేనా? నాకు ఓకే, కానీ అంజుకున్న పవర్స్ నాకెలా వస్తాయి? నీకెందుకే? ఎప్పుడు నీ అంజి నీతో ఉంటే నువ్వు నమ్ముతావు కదా. ఈ ఒక్కసారి నా మాట మీద నీ అంజిని నమ్ము. అరే గద భలే ఉందే. ఇప్పుడు ఇది ఉందా? ఆ, ఇది వేసుకో. ఆ. నా పోస్ నీకు వచ్చేస్తే, అంటే ఐ మీన్ నీ అంజి పోస్ నీకు వచ్చేస్తే సింపుల్ ప్రాబ్లం అయిపోతుంది. జోక్. అక్కడ నీకు కావాల్సిన వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, నీ దగ్గర సొల్యూషన్ ఉంది, తీసుకొని వెళ్ళిపోక ఎందుకు రా ఇది? అంటే ఇంకా ఇచ్చి కొట్టానంటే వాళ్ళ పని కాదు, ముందు నీ పని అయిపోద్ది. తీసుకొని వెళ్ళిపోరా ప్లీజ్. అంటే అంటే ఇది ఇప్పుడు మెడల్ వేసుకోవాలా, చేతి కట్టుకోవాలా? నీకు నచ్చిన కడ వేసుకో. నేను ఇప్పుడు హనుమంతుడు లెక్క గాలి ఎగిరిపోతా, సరేనా? ఇదిగో అబ్బాయి, ఒకటి గుర్తుపెట్టుకో, నీ పని అయిపోయిన వెంటనే ఆ లాకెట్ కున్న పవర్స్ రెండూ మాయమైపోతాయి. ఈ శక్తుల కన్నా నా మీనాచి ఇంపార్టెంట్ నాకు. క్రేజీ రివర్. జై శ్రీరామ్. ఏమ్రా, నా మనిషి మీద చేసేటంత మొగుడివైనావురా బిడ్డ. నేను ఈ వరంగల్లో కత్తి పట్టి మర్డర్ చేసినప్పుడు నువ్వు ఇంకా మీ అమ్మ కడుపులోనే ఉన్నావు. అమ్మ మటన్ కొట్టే కత్తి అంత లేవు, నా మనిషిని మర్డర్ చేయడానికి వస్తావురా? రేయ్ రేయ్, ఇక్కడ నీ లెక్క బాధలు బాధ్యతలు మోసేటోనికి కాదురా, నా లెక్క దమ్ము ధైర్యంతో తలకాయలు కోసేటోనికే బతుకు తెరుగున్నది. నా పేరు యాదికున్నది కదా, నా పేరు యాదికున్నది కదా, రావణ, మహి రావణ. నా మీదికి ఎవ్వడు మర్రబడ్డా మట్టిలో కలుచుడు మాత్రం ఖాయం. ఇంకోసారి ఇట్లా ఇది రిపీట్ అయితే నీ నెత్తులతోటికి ఓరుగాళ్ళు నేలగా అడుగుతా. బ్యాంచెత్ పెట్లా. అన్నా చెప్పురా. ఆ ముసలోని బిడ్డ పట్టుకొచ్చినాం. చలో నడు. మీ అయ్యా తీసుకున్నది 30 లక్షలు. దానికి చక్రవడ్డీ, భూ చక్రవడ్డీ కలిపి నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ అమ్మినా కూడా రావు. మీదికెళ్ళి నాకే బొక్క. నా వేసేద్దామా? ఊరుకోరా గబ్బు నా కొడుకు. మీనాచి, నిన్ను వేరేటోళ్ళకి అమ్మాలంటే కానీ ఈ మీనాచమ్మ గొప్పన, మీ నాయనకిచ్చిన లచ్చమ్మ గొప్పన అంటే నాకు మీ నాయనకిచ్చిన లచ్చవే గొప్పది. ఏయ్ ఎవరన్నా గాళ్ళకెళ్ళి వెళ్ళిపడితే భయపడాలా? ఏయ్ వేసేరావని
మాహి రావణ. ఇది మా అంజయ్యకి పెద్ద శత్రువుకున్న పేరు. మీనాచిని పట్టుకొచ్చి నాకు కూడా పెద్ద శత్రువు అయ్యావు. తుచ్ ముందు ఆ చిన్న తలకాయ కొట్టాలి, తర్వాత పెద్ద తలకాయ కొట్టాలి. వెళ్ళు ముందు వాళ్ళని కొట్టరాపు, వెళ్ళు వెళ్ళు. అంటే ఈ ఫీలింగ్ నేను కొత్త, నాకు రూల్స్ తెలియదు. మీనాచి 2 minutes. అంటే ఇప్పుడు చిన్న తలకాయ అంటే నువ్వేనా? ఇట్లా జస్ట్ అలానే ఉండు, పైకి వెళ్ళిపోతాను. మీనాచి ఇంకొకటి ఉన్నా లేటో వేణుగోడు. వాడు బయటికి వెళ్ళిపోయాడు కానీ ఒక్క నిమిషం ఆగా హనుమంతు. అసలు ఏం జరుగుతుంది చెప్పు నాకు. మీనాచి 2 నిమిషాలు వెయిట్ చేయి, సరేనా? నేను మళ్ళీ వచ్చి చెప్తా. అరే చెప్పి వెళ్ళు హనుమంతు. ఇగో అంజి నాతోటే ఉన్నాడు, నువ్వేం ఫికర్ పడకు, ఆగు ఇక్కడ. అరే హనుమంతు, చెప్ప ఏమైంది? వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా. ఎవరు? పెద్ద తలకాయా? ఆ, అరే సరే, నేను పెద్ద తలకాయని కొట్టే. ఆగు. ఫస్ట్ నీకు ఈ శక్తులన్నీ ఎక్కడివి? ఈ శక్తులన్నీ ఒక అబ్బాయి ఇచ్చాడు, మొత్తం ఈ లాకెట్ వల్లనే వచ్చింది. ఫస్ట్ నేను పెద్ద తలకాయని చంపేసి వచ్చి నీకు చెప్తా. అరే ఒక్క నిమిషం ఆగు. పెద్ద తలకాయ దొరికాడు. మీనాచి, ఓ పెద్ద తలకాయ ఎక్కడ ఉన్నాడు? నేను పోయి వాడిని కొట్టేసి వస్తా. అసలు ఎక్కడ వీడు? హనుమంతు ఇక్కడున్నా, తొందరగా రా. ఆ పెద్ద తలకే కానీ బాడీ నుంచి వెళ్ళి ఆత్మను వేరే చేసిన, అయిపోయింది. అసలు నాకు ఓ విషయం చెప్పు, నీకు ఈ పవర్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి?